బెస్ట్ సీఎంల జాబితాలో చంద్రబాబు నాయుడు టాప్ 5లో ఆయన చోటు సంపాదించుకున్నారు అని చెప్పి మూడ్ ఆఫ్ ద నేషన్ ఏంటనేది కూడా తెలియజేసిన పరిస్థితి. ఒక వీడియో చూద్దాం, ఆ వీడియో తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తున్నాను. चंद्रबाबू नायडू बहुत दिलचस्प है कि देखिए अभी अभी इनकी सरकार बनी है और कुछ महीने में ही ये टाई कर रहे हैं तमिलनाडु के एमके स्टालिन के साथ टॉप 5 में आ गए हैं चंद्रबाबू नायडू एक वक्त पर मुझे लगता है कि बहुत सबसे ऊपर के पायदान पर रहते थे. ओरिजिनल अगर आप सोचें कि जो डेवलपमेंटल पॉलिटिक्स की जो बात होती थी 90 के दशक में साइबराबाद बनाने का, वो सारा हिस्ट्री उन्हीं की लिखी हुई थी, इसमें कोई संदेह नहीं होना चाहिए. और एक और भी बहुत इंपॉर्टेंट बात है, అది పరిస్థితి. ఇండియా టుడే గ్రూప్ అండ్ సీ ఓటర్ రెండు కలిపి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఏదైతే వాళ్ళ యొక్క సర్వే నిర్వహించారో దాంట్లో స్టాలిన్తో పాటుగా 4వ స్థానాన్ని సంపాదించుకున్నారు నారా చంద్రబాబు నాయుడు బెస్ట్ సీఎంల లిస్ట్లో. ఒకసారి చూస్తే యోగి ఆదిత్యనాథ్ 33%, దాంట్లో మొదటి స్థానంలో. అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరైతే అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఉన్నారో, అరవింద్ కేజ్రీవాల్ 14%తో సెకండ్ ప్లేస్లో. అదేవిధంగా మమతా బెనర్జీ, నిజంగా మమతా బెనర్జీ 9%తో బెస్ట్ సీఎంగా థర్డ్ ప్లేస్లో ఉన్నారు. అంటే ఐ థింక్ ఏదైతే కోల్కతాకి సంబంధించిన ఇష్యూ జరక్క ముందు నాకు తెలిసి వాళ్ళు చేసిన సర్వే ఇది, అందుకే 9%తో థర్డ్ ప్లేస్లో ఉంది మమతా బెనర్జీ. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఎంకే స్టాలిన్ 5%, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు 5%తో 4th ప్లేస్లో ఉన్నారు. నిజంగా చూస్తే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏర్పడి అక్కడ 3 నెలలు అయ్యింది. ఈ 3 నెలల్లోనే నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఎంకే స్టాలిన్తో కలిపి 4th ప్లేస్లో ఉన్నారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే దేశంలోనే టాప్ 5 ముఖ్యమంత్రుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్థానం లభించింది. టాప్ ముఖ్యమంత్రుల్లో ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో సమానంగా 4వ స్థానంలో నిలిచారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో టాప్ 5లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సింగ్ మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు లభించింది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఆయన గత కొన్నాళ్లుగా అక్రమ మద్యం కేసులో జైల్లో ఉంటున్నారు. అయినా ఆయనకు 2వ స్థానం లభించడం విశేషం. దాని తర్వాత అంటే అరవింద్ కేజ్రీవాల్ తర్వాత స్థానాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆవిడ 9%తో ఆవిడ థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక 4వ స్థానంలో దక్షిణాదికి చెందిన 2 ముఖ్యమంత్రులు, ఒకరు ఎంకే స్టాలిన్, 2 నారా చంద్రబాబు నాయుడు, ఇద్దరు కూడా 5%తో అక్కడ 4వ స్థానంలో ఉండటం విశేషం. నిజంగా చూస్తే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో సమానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4వ స్థానంలో నిలిచారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి కేవలం 3 నెలలు అవుతుంది. అయితే 2.5 నెలల్లో ఆయన దేశ ప్రజలను ఆకర్షిస్తున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఆయన చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ అంతకుముందు ఏదైతే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సైబరాబాద్ నిర్మించడంలోను, అదేవిధంగా హైటెక్ సిటీకి సంబంధించి ఎన్నో, ఐటీకి సంబంధించి ఎన్నో ఆయన కార్యక్రమాలు చేశారు. అలాగే దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యి 3 నెలలు అయ్యింది. ఈ 3 నెలల క్రితం టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటున్నారు. వాటిలో భాగంగా సామాజిక పెన్షన్లను భారీగా పెంచారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 7,000 రూపాయల పింఛన్లు అందించారు. నిజంగా ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చెప్పొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించి పింఛన్లు సరిగ్గా ఇవ్వలేరు అని చెప్పి అధికార వైసీపీ పార్టీకి ఎప్పటి నుంచో చెప్తుంది. కానీ వచ్చిన మొదటి నెలలోనే 7,000 రూపాయల పింఛన్లు అందించారు. దాంతోపాటుగా అంతేకాకుండా ఉద్యోగులకి 1వ తేదీనే జీతాలు కూడా ఆయన ఇస్తున్నారు. అదేవిధంగా
పోలవరం, అమరావతి ప్రాజెక్టులను తిరిగి పట్టాలపైకి తీసుకొచ్చారు. హామీ ఇచ్చినట్లు ప్రజలకు ఉచిత ఇసుకను కూడా సరఫరా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్గా మొత్తంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఎలక్షన్కి ముందు ప్రజలకి ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఆయనకి దేశ ప్రజలు కూడా ఆకర్షితులవుతున్నారు. అదేవిధంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించి పేదలకు భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగపోవటం, అభివృద్ధి ఎజెండాగా పనిచేయాలని తన సహచరులకు చంద్రబాబు నాయుడు చెప్పటం, ప్రజలకు ఆయనపై ఉన్న నమ్మకానికి ఇది కారణమైంది. మొత్తం మీద చూసుకుంటే పనిచేసే ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు అని చెప్పొచ్చు. ఎలక్షన్ గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పాడు 1995 నాటి సీఎం చంద్రబాబుని మీరు చూస్తారు అని ఆయన చెప్పిన పరిస్థితి. దాని తర్వాత అందులో భాగంగానే 95లో ఎలా ప్రభుత్వ అధికారులను పరిగెత్తించాడో చంద్రబాబు నాయుడు, అదే విధంగా సమీక్షలతో ఎవరైతే ఉన్నారో సమీక్షలతో ప్రభుత్వ అధికారులను పరిగెత్తిస్తున్న పరిస్థితి. అదేవిధంగా 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని అటు పోలవరం కానీ ఇటు అమరావతిని కానీ పూర్తి చేసి అదేవిధంగా డెవలప్మెంట్ దిశగా అంటే సంపదని సృష్టిస్తాను అని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు అదే దిశగా పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతిరోజు సమీక్షలు, అదేవిధంగా కొత్త కంపెనీలు మనం చూసుకున్నట్టయితే శ్రీ సిటీకి సంబంధించి ఎన్నో కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ తమ యొక్క కార్యకలాపాలని స్టార్ట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా టీసీఎస్ లాంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఆంధ్రప్రదేశ్ వైజాగ్ కేంద్రంగా అక్కడ ఐటీకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టబోతున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్గా చూసుకున్నట్టయితే కక్ష సాధింపులను పక్కన పెట్టి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న ప్రభుత్వం ముందుకెళ్తుంది. మంత్రివర్గం అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఎవరైతే అక్కడ సరిగ్గా లేని అధికారులను కూడా వాళ్ళ మీద వేటు వేసిన పరిస్థితి, వాళ్ళని దాంతోపాటు ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళందరినీ కలుపుకొని గుడ్ గవర్నెన్స్ దిశగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే 3 ఆఫ్ ద నేషన్ పేరుతో నిర్వహించిన ఈ యొక్క సర్వేలు నారా చంద్రబాబు నాయుడు ఎంకే స్టాలిన్తో కలిపి 4th ప్లేస్లో ఉన్నారు. నిజంగా ఇలాంటి సర్వేలో కానీ వాటన్నిటిలో కూడా నారా చంద్రబాబు నాయుడు ముందుండే పరిస్థితే ఉంటుంది. బట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి కేవలం ప్రభుత్వం మొదలయ్యి కేవలం 3 నెలలు మాత్రమే. ఈ 3 నెలల తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఇంకా దూసుకు వెళ్ళబోతున్నాడు, ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పదంలో నడిపించబోతున్నాడు అన్నట్టు తెలుస్తోంది.